నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న సాయంత్రం యూనివర్సిటీ భూమి ఆక్రమణను అడ్డుకున్న యూనివర్సిటీ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు బైన్సా డివిజన్ కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థుల ఐక్యత ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని కాపాడుకోవడానికి శాంతియుతంగా ర్యాలీగా వెళ్ళి అక్కడున్న పనులను జేసీబీలను అడ్డుకుంటే రాష్ట్ర ప్రభుత్వం విచక్షణారహితంగా విద్యార్థులను కూడా చూడకుండా జంతువులను విడిచికెళ్ళినట్టు ఈయన పోలీసులు అరెస్ట్ చేయడం చూసిన సంఘటన జరిగింది. వెంటనే సీఎం రేవంత్ గారు రాష్ట్ర విద్యాభివృద్ధికి కూడా పూనుకోకుండా ఉన్న స్థలాన్ని అమ్ముకోవడం, ఇది మీకు ఎలాంటి మీ ఆలోచన ఎట్లుంది విద్యా వ్యవస్థ మీద మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు విద్యా వ్యవస్థ పైన నిర్లక్ష్యం కొనసాగుతుంది. మేము వచ్చినాక అది చేస్తాం, ఇది చేస్తాం, ప్రజాపాలన అని చెప్పిన సీఎం రేవంత్ ప్రభుత్వం విద్యారంగాన్ని గాడిన పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తూ మొన్న సీఎం గారు ప్రకటన చేశారు, విద్యాశాఖ ఎవరికి ఇవ్వను, నా దగ్గరే ఉంచుకుంటానని. విద్యాశాఖ మీ దగ్గర ఉంచుకుంటే మరి ఈ నీచమైన ఈ పనులేంటి? ప్రభుత్వ భూముల యూనివర్సిటీ భూములను ఆక్రమించుకోవడంలో మీ అంతర్యం ఏమిటి? ఇదేనా మీ శాఖ మీ దగ్గర ఉంటే ఇట్లా చేద్దామనే మీ విద్యాశాఖ మీ దగ్గర ఉంచుకున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 52 మంది విద్యార్థులను నిన్న అక్రమంగా అరెస్టు చేసింది కాక విద్యార్థులపై కేసులు కూడా పెట్టారని మాకు సమాచారం అందింది. వెంటనే ఈ భూమి ఆక్రమణను విరమించుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.